సో ప్రెజెంట్ అయితే బీజిఎంఐలో రాయల్ పాస్ 7 నడుస్తుంది కదా, వచ్చేది రాయల్ పాస్ 8. దాని లీక్స్ ఏందో ఇలా తెలుసుకుందాం మా వీడియోలో మొత్తానికి. అది కాకుండా ముందే చెప్పేస్తాను మామ, ఈ వీడియోలో చూపించే రాయల్ పాస్ బోనస్ రెండు నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి సూపర్గా ఉందని చెప్పొచ్చు, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఏది బాగాలేదు. ఫస్ట్ మనకు ఒక అవుట్ఫిట్ మా ఎప్పటిలాగానే బాగానే ఉంది, ఓకే. తర్వాత యూజ్ ఇచ్చిండు, అది కూడా సూపర్ ఉంది. లెవెల్ 10 కాడ దీనికి స్టింగ్రీకి స్కిన్ వచ్చేసింది మా, బాగానే ఉంది అనుకో. తర్వాత 15 కాడ ఒక ఇమోట్ ఉంది, ఇది పూర్తిగా చూసి ఒకసారి చెప్పు ఎట్లుందో. నాకైతే మాత్రం ఏదో తాగినోడు డ్యాన్స్ చేసినట్టు ఉంది, మరి నీకెట్లా అనిపించిందో నాకైతే చెప్పు, ఓకే. తర్వాత ప్లేన్ స్కిన్ చూసుకుంటే మాత్రం ఈసారి కొద్దిగా బాగానే ఉంది మో, అంత వరస్ట్ అనలేం, నాకైతే నచ్చింది మో. ఆ తర్వాత లెవెల్ 1 హెల్మెట్, ఆ తర్వాత లెవెల్ 2 హెల్మెట్ కొద్దిగా ఇట్లుంటుంది, బాగుంది మా. ఫైండింగ్ నేమో సినిమా చూసిన వాళ్ళకైతే ఇది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది, నాకైతే బాగా నచ్చింది మా. లెవెల్ 3 అబ్బో ఏమనుందమ్మా, నాకైతే సూపర్గా నచ్చేసింది మావా. ఫ్రీగా వచ్చే పారాషూట్ కాబట్టి మూసుకొని తీసుకోవాల్సిందేమో, అంత జడ్జ్మెంట్ చేయకూడదు. తర్వాత డీబే స్కిన్ ఓకే. ఆ తర్వాత 30 కాడే ఇమోట్ ఇచ్చింది మా, ఓకే. నాకైతే ఇది నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఆ తర్వాత ఆర్పీ 40 కాడ ఒక విగ్గు, దానికి ఒక డ్రెస్ బాగానే ఉంది, వంకలు పెట్టలేంలే. ఇంకా ఆర్పీ 50 కాడైతే మనకు అప్గ్రేడబుల్ స్కిన్ ఇస్తాడు, ఈసారి స్కారల్ స్కిన్ ఇచ్చింది మా వీడు. అసలు ఎవడు యూజ్ చేస్తారా దీన్ని, మీకైనా అసలు ఉందారా, ఏం మనుషులరా మీరు. దీని అడ్వాన్స్ ఫామ్ అట్లుంటుంది, ఇక ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ ఇట్లా వస్తుంది. వాడనోళ్ళు వాడండి, వాడనోళ్ళు పడేయండి. ఇక 56 కాడ ఇది ఒక ఇమోటు, చెప్పినాక పుగట్లు వచ్చింది కాబట్టి మనం తీసుకోవాల్సింది అంతే. వాడు ఏదో మొహాన్ని కొట్టేసిండు అంటే తీసుకోవాల్సింది అంతే. ఇక తర్వాత 55 కాడ షార్ట్ గన్ స్కిన్ ఇచ్చిండు, షార్ట్ గన్ స్కిన్ బాగుంది కానీ నాకు కొడక, నువ్వు ఇంకోసారి షార్ట్ గన్లకి M16 స్కిన్ ఇయ్యకరా నాకు కొట్టక. నెక్స్ట్ బ్యాగ్ ఇచ్చిండు, బ్యాగ్ కూడా ఎందుకు ఇట్లా ఇచ్చిండో నాకైతే అర్థం కావట్లేదు. అది కూడా 60 కాడ కొన్న డబ్బులు పెట్టి కూడా బొక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదేమో బ్యాగ్ అంత బాగాలేదు మా, ఇది కొద్దిగా ఏదో మెడిసేది కొద్దిగా బ్రైట్నెస్కి ఇస్తే ఏం పోయింది మా వాడికి, నాకు అర్థం కాదు. సరే ఇది ఒక అవుట్ఫిట్ ఇచ్చిండు, దీని అవుట్ఫిట్ ఇది ఎవడ వేసుకోండి నాకు తెలిసి, వచ్చినాక కూడా చెప్తాను కదా. ఎట్లయినా ఫ్రీగా వచ్చింది కాబట్టి వేసుకోవాల్సిందే, తప్పదు. బోట్ ఎవడైనా వేసుకొని పోతాడమ్మా, నువ్వు గుండెలు మీద చేసుకొని చెప్పు. బోట్ అసలు ఎవడైనా స్కిన్ వేసుకొని పోతాడు, అసలు ఎవడైనా యూజ్ చేస్తాడు దాన్ని. ఆ తర్వాత పనికిరాని ఒక స్టంట్ గ్రాండ్ స్కిన్, ఇదొకటి 80 కాడ ఇమోట్ కొద్దిగా పర్లేదు అనిపించింది మా, ఎందుకంటే కొద్దిగా ఆ తీసేయడం, కొద్దిగా వాటర్ ఇట్లా పడ్డం నాకు అయితే ఓకే. ఇంత ముందు వచ్చిన ఇమోట్ల కంటే ఇది కొద్దిగా బెటర్ అనిపించింది మా. ఆ తర్వాత 90 కాడ ఏయూజీ స్కిన్, ఈ స్కిన్ పెట్టిన నాకు దొరకాలి, ఆ నాకు కొడుకుంటుంది. సరే ఈ పర్సనల్ విషయాలు పక్కన పెట్టేస్తే మాత్రం, ఆ తర్వాత మనం డైరెక్ట్ 100 RP డ్రెస్ కాడికి వచ్చేస్తే మాత్రం, ఇంత ముందు నా 100 RP కంటే ఇది ఎంతో నయమో. అది కాకుండా కలర్స్ కూడా మార్చుకోవచ్చు, మనకి అదే కదా కావాల్సింది. ఇప్పుడు మనం బోనస్ పాస్ రివార్డ్ చూద్దామో. ముందే చెప్తాను మా, నాకైతే ఈ బోనస్ పాస్ వరస్ట్ అనిపించింది మా. ఎందుకో ఈ నా కొడుక్కి కక్కుడితే అంత డబ్బులు ఎందుకో తెలియదు. ఒకసారి చూడు మా, అది హెల్మెట్ అంటారా, దీని బదులు ఇందాక ఆర్పీలో చూసిన ఫైండింగ్ హెల్మెట్ని చూసినా అది 100 రెట్లు నయమో. ఆ తర్వాత ఇది బ్యాగు, ఇది ఏమన్నా బ్యాగ్ అమ్మా, అసలు యావరేజ్గా ఉంది మా, నేను చెప్తాను నాకైతే యావరేజ్గా అనిపించింది మా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓర్నమెంట్ ఎలాగో ఎవడు చూడడు కాబట్టి అసలు అది ఎట్లుందంటే ఏదో కప్పది తెగిపడ్డ కాళ్ళు లెక్క ఉంది మా. ఆ కత్తి ఎవడు చూడడు, అసలు యూజే చేయడు. ఆ తర్వాత ఇగో ఇది మా మాస్టర్ ట్రక్ ఒక్కటి నాకు మంచిగా అనిపించింది. ఇది కూడా ఎలాగో ఎవడు వాడాడు, ఇది నాకు అవసరం లేదనిపిస్తుంది. ఇది కూడా దీనికి తెచ్చే బదులు ఆ డాషియాకో లేకపోతే ఆ యూఎజెడ్కో తెస్తే ఎంత బాగుంటుంది మా. ఎంతమంది అసలు రాయల్ పాస్ కొనకుండా ఉండగలుగుతారమ్మా, కానీ వీడికి అవన్నీ అవసరం లేదు, దిస్ ఈజ్ బిజినెస్. ఆ తర్వాత M24, ఇది వాడికి ఏ యాంగిల్ నుంచి చేయబుద్ది అయిందో నాకైతే తెలియదు మా. ఏదో అక్కడక్కడ మెరుపులు పెట్టేసిండు, ఆ తర్వాత ఆన్ హిట్ ఎఫెక్ట్ ఇచ్చేసిండు, ఆ తర్వాత ఏదో కిల్ మెసేజ్ ఏదో అట్లా మీద ఇట్లా గోడ మీద పిడగొట్టిన ఇట్లా కొట్టేసిండు, గతం అది అయిపోయింది అప్గ్రేడబుల్ స్కిన్. అది మనం కొనుక్కోవాలి. వా నెక్స్ట్ ఐటెం టైర్ రివార్డ్స్ మావా. ముందే చెప్తాను ఏది ఎక్కడ ఇస్తారో నాకైతే తెలియదు, ఇదైతే మొత్తం అవుట్ఫిట్ మావా. ఆ తర్వాత క్యూబియూ స్కిన్, నాకు బూతులు వస్తానగా నేను ఆపేసుకుంటాను. ఆ తర్వాత మనకు వచ్చింది పారాషూట్, ఓకే బాగుంది. ఆ తర్వాత ఇది కాంకరర్ ఫ్రేమ్. మీ అందరి చల్లని దీవెనలకు మరొకసారి పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.